నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామని 991వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. వీళ్ళు మీనాక్షి దగ్గర నుంచి బయలుదేరి అక్కడి నుంచి నెమ్మదిగా వీళ్ళు కుంభకోణం, చిదంబరం, అక్కడ సముద్రం ఇవన్నీ వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇవన్నీ వింటారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఉత్పలమాల పద్యం. అచ్చట మృత్యులని, అచ్చట అంటే ఆ సముద్ర తీరంలో మృత్యులు అంటే దొంగలు, జలరుహాక్షులను, జలరుహాక్షులు. జలరుహం అంటే కమలం, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వేశ్య స్త్రీలు పయనంబు చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన నొప్పి తీర్చుకొని అక్కడి నుంచి చాలా వేగంగా వచ్చారు కదా. ఆ నొప్పి తీర్చుకొని అంటే కొంచెం అలసలు తీర్చుకొని అక్కడి నుంచి చాలా కొంచెం అలసలు తీర్చుకొని వర్ణమయున్ అంటే ఒక రంగులతో కూడినటువంటి వారిని. శివకామ సుందరిన్ అంటే చిదంబరేశ్వరుడు. చిదంబరం వర్ణమయుడు అంటే అక్షరమయుడు. తర్వాత శివకామ సుందరి. చిచ్చర కంటికి ఆహుతిగా చిత్తజుం చేసిన వజ్జ అంటే ఉపాధ్యాయుడు. ఈయన ఏం చేశాడంటే తన చిచ్చర కంటికి అంటే నిప్పు కంటికి అదొక మీరు ఒక యాగమంటపం అనుకున్నారు, యజ్ఞగుండం అనుకున్నారు. అది దాంట్లో ఆహుతి కావాలి కదా. అందుకని చిత్తజుని అంటే కాముణ్ణి తన నిప్పు కన్ను అనేటువంటి హోమగుండంలో ఆహుతిగా అంటే హవనము చేసేసి ఇది మన హవిస్సుగా చేసినటువంటి వజ్జ ఉపాధ్యాయుడు చిదంబరేశ్వరుడు అనమాట. సో ఆవిడ పేరు శివకామ సుందరి అయినప్పటికీ ఈయన చిత్తజుని హంత చేసుకుని తెలుసుకునేవాడు. తాండవం బిచ్చలన్ నింగి రచ్చ రచయించిన నర్తకున్ భజించు. ఆ శివకామ సుందరిని చిచ్చర కంటి అనేటువంటి హోమగుండములో చిత్తజున్ని ఆహుతి అవిస్సుగా చేసినటువంటి ఉపాధ్యాయుడిని. అంతేకాకుండా ఈయన ఎటువంటి వాడంటే చెప్పమ్మా వజ్జ తాండవం బిచ్చలన్ ఆయన పంచి అక్కడ నటరాజు కదండి. ఆ తాండవం బిచ్చలన్ అంటే తాండవం ప్రకృతి పూర్వకముగా అది ఎవరో చెప్పినట్టు కాదు. బిచ్చలన్ తాండవం బిచ్చలన్ నింగి రచ్చన్ ఆకాశం అనేది సభ. ఎందుకంటే చిదంబరం కదండి. చిత్ అంబరం, అంబరం అంటే ఆకాశం.
ఆ ఆకాశం అనేటువంటి సభయందు వేదిక యందు విజృంభించి తాండవం చేసినటువంటి రచయించి నర్తకుడు రచించినటువంటి అది అంటే కూర్చోండి అంటే ఆకాశం అనేటువంటి వేదిక విజృంభించి అంటే ఉత్సాహంగా తాండవం చేసినటువంటి నర్తకుని భజించటం అంటే అక్కడ శివకామ సుందరిని చిదంబరేశ్వరుడు ఈయన చూడండి చిదంబరేశ్వరుడి దగ్గర ఆగి 4-5 పద్యాలు రాశారు ఆయన. అలాగే చిదంబరేశ్వరుడు కలిభంజనుడు మామూలు ఆయన కాదండి. మిగతా వాళ్ళు కాదా అంటే మనం చెప్పలేం కానీ కొన్ని క్షేత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా చిదంబరంలో అంటే నాకు అది బాగా తెలుసుకోవాలి వాళ్ళే ఆ దీక్షితారులే పూజ చేస్తున్నారు. ఇంకొక వాళ్ళు రాలేదు ఇంతవరకు. పైగా వాళ్ళు అసలు వేలు అని కాదు. నేను మహాదేవుడు దయవల్ల ఆ దీక్షితారుల ఇంట్లో ఇప్పటికి ఒక 3-4 సార్లు ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏం తీసుకున్నా ప్రసాదమే. ఆ దీక్షితారులు కూడా మన ఇంటికి వస్తారు. మీరు కూడా చూశారు వాళ్ళు మన యాగానికి కూడా వాళ్ళు వచ్చారు. వచ్చి పూర్ణ ఇది కూడా ఇచ్చారు మనకి. ఇది మనకి ఇచ్చారు అదన్నమాట. కుంచిత పాదం పూర్ణ కుంచిత పాదం కూడా మనకి బహుకరించారు మహాదేవ్. వచనము ఇప్పటికి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి చిదంబరం దగ్గరకు వచ్చేటప్పటికి 3 రోజులు అయింది. 3వ నాడు రేపక్కడ అంటే 3వ నాడు రేపక్కడ అంటే పొద్దున్నే బయలుదేరి రేపక్కడ వెడలి బయలుదేరి అడవి నడుమ నడుచుచున్నారు. ఇక వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి అడవి మధ్యలో వచ్చారు. ఇక వీళ్ళు ఒక అవకాశం దొరికింది అనుకున్నారు. మృత్యువు వీళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు వీళ్ళ మీద దాడి చేసి ఆ ఉన్న నగలు కాస్త ఊడ్చుకుని పారిపోదాం. అడవి నడుచున్నారు. ఒంటరిగా చూశారు. ఎవరు లేరు. ఈ వేశ్యాకన్యలు ఇద్దరు దొంగలు మాత్రమే ఉన్నారు. ఇక వాళ్ళకి అవకాశం కోసం చూస్తున్నారు. అడవి నడమ నడుచుతున్నప్పుడు తర్వాతి ఘట్టం దొంగల యత్నంబుల ఎల్లా పరమశివుడు చూడండి. వీళ్ళు అనేక మార్లు ప్రయత్నం చేశారు వాళ్ళని దోచుకున్నారు. కానీ పరమశివుడు మీరు ప్రార్థించక్కర్లేదు. చాలాసార్లు చెప్పాను, నువ్వు నన్ను రక్షించు అని అనక్కర్లా. నువ్వు ఆయన ప్రార్థించు, ఈ సంగతులు ఆయన చూసుకుంటాడు. యోగక్షేమం మహామహిమని ఆయన చెప్పండి. ఇక్కడ కూయి చెప్పుటకు ఎంతయో అది ఇక్కడ కూయి చెప్పుటకెంతకు దూరము ముందర 18 ప్రాజెక్ట్. ఇప్పుడు కూయి చెప్పుటకెంతయో దూరము చెప్పు మార్చి పోనిక్కడ వైపు పోనిక్కడ వైపు నట్టడవి వైపు నట్టడవి ఇక్కడ చేరువ 100 పల్లె లేదిక్కడ. ఇక్కడ చేరువ 100 పల్లె లేదిక్కడ. ఎవ్వరు తిరుగరిక్కడ. నేడిదే ప్రొద్దు దోచుకోనిక్కడ వాట మంచు మదినెంచగా వారికి అక్కడ వాళ్ళు చూశారు. మంచి అడవి మధ్యలో ఉన్నారు. ఇక నిర్ణయించుకున్నారు ఏమిటంటే ఇక్కడ కూయి చెప్పుటకు ఎంత కూయి చెప్పుటకు అంటే వీళ్ళు గట్టిగా అరిచారనుకోండి. అని రక్షించండు అని అరిచారనుకోండి. వీళ్ళ కూత వేటు దూరంలో ఎవరు వీళ్ళ మొర ఆలకించారు. కూత వేటు దూరంలో ఎవరు ఆలకించారండి. అది కూయి చెప్పుటకు ఎంతయు దూరము. ఎందుకంటే వీళ్ళు అడవి మధ్యలోకి వచ్చారు. వీళ్ళు అరిచినా ఎవరికి వినపడదు. నెంబర్ 1. నెంబర్ 2 చొప్పు మార్చి పోనిక్కడ పోనిక్కడ నట్టడవి. చొప్పు మార్చి అంటే
వీళ్ళు పోని మన ఎలాగోలోకి తప్పించుకొని పారిపోదాము అని అనుకున్నారు అనుకోండి, త్రోవ మార్చిపోవడానికి ఇది నట్టాడు వాళ్ళకి దారి తెలియదు. అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి పల్లె వైపుకి వెళ్లాల్సింది పోయి ఇంకా అడవిలో చిక్కుకుంటే ఇది నట్టాడు. చెప్పు మానంటే వాళ్ళు పారిపోను కూడా పారిపోలేరు, అరవలేరు. ఇక మూడోది ఇక్కడ చేరువను ఇక్కడ నూరు పల్లె లేదు. అంటే ఇక్కడికి దగ్గరలో ఎక్కడ కూడా 100 పల్లె లేదు. అంటే ఊరు గాని పల్లె గాని 100 కాదు ఇక్కడ ఊరు. అంటే ఇక్కడికి దగ్గరగా ఏ ఊరు గాని పల్లె గాని లేదు. ఇంకా కొన్ని ఆమడలో యోజనాలో తెలిసి కానీ ఎటువైపు వెళ్ళిన ఆ ప్రదేశం నుంచి ఇంకొన్ని ఆమడలు లేదా ఇప్పుడు మన ఆఫ్రికా భాషలో చెప్పాలంటే కనీసం 2-3 కిలోమీటర్లు ఎటువైపు వెళ్ళినా కానీ ఒక పల్లె కానీ ఒక ఊరు కానీ రాదు. ఎవరు లేరు. వీళ్ళ అరుపులు ఎవరికి వినపడవు. వీళ్ళు పారిపోలేరు. కాబట్టి ఇక్కడ నివ్వరం తిరుగరు. ఇప్పుడు ఒకటి బాటసార్లు ఎవరన్నా వీళ్ళతో పాటు తిరుగుతున్నారా? లేరు. వీళ్ళు నలుగురే ఉన్నారు. ఆ దొంగలు అంటే జంగమ వేషంలో ఉన్నటువంటి దొంగలు ఈ వేశ్యాక మాత్రమే ఉన్నారు. ఎవరు తిరుగరు. సరే, ఇంకా ఇక్కడ నేడిదే ప్రొద్దు దోచుకొని కలవా. ఇక్కడ ఇదే మంచి వాటంగా ఉంది. వాటము అంటే మంచి అరువైన ప్రదేశం. ఈ పొద్దు ఇదే మంచి సమయం. 3 రోజులు బట్టి మనకు అవకాశం దొరకల. ఇప్పుడు ఇదే మంచి వాటము. ఇప్పుడు వీళ్ళ మీద గభాలన. అగో ఆడపిల్లలు ఏం చేయలేరు. అరిచినా ఎవరికి వినపడదు. ఆ వాళ్ళ ఉన్న దగ్గర ఉన్నటువంటి ఆ నగలన్నీ ఓల్చేసుకుని మనం పారిపోదాం. ఏ వీళ్ళకది వీళ్ళిపోతుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్టన్నా పోని. కాబట్టి ఆ నగలు కాస్త ఓల్చేసుకుని మనం పోదాం అనుకుని ఇదే మంచి ఇదైన అనువైన ప్రదేశం అనుకుని ఇక వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నారు. నెక్స్ట్ మినిట్ లో వాళ్ళ చేయబోతున్నారు. అప్పుడు వాళ్ళు ఇలా మనసులో అనుకుని వారికి అక్కడక్కడ ఇలా అనుకుని అందాం అనుకున్నాక అక్కడక్కడ ఏం జరిగిందంటే అక్కడక్కడ కొంచెం దగ్గరలో అక్కడక్కడ చెప్పండి. ఉత్పలమాల రాజును సేనయున్ శబరరాజున్ పుళింద భటాళియున్ వణిరాజున్ వైశులం తపసిరాజున్ శిష్యతటిన్ కపాల భృత్రాజున్ జోగిపిండున్ పశురక్షణ రాజున్ గొల్లవాండ్రునై రాజధరుండు తోచు ఉడురాజముఖిమణి. అది చూడండి ఏమి ఆ రాజు అనే మాట చెప్పారు. ఉడురాజముఖి. ఉడు అంటే చంద్రుడు ఉడురాజు. ఆ చంద్రముఖులని రక్షణ కోసం రాజధరుడు. రాజు అంటే చంద్రుడు. ఈ చంద్రుడిని ధరించినటువంటి ఆ శివుడు పాపం. సరే వీళ్ళు ఒక చోట అనుకున్నారు. అనుకుని అంటూ ఉందామనగా ఏం జరిగిందంటే ఒక రాజుగారు ఆయన సైన్యంతో వచ్చాడు. రాజుగారు సైన్యం వచ్చింది. సైన్యం చూసేటప్పుడు భయేసి సరే కొంతసేపు ఆ రాజుగారితో పాటు నడిచి వెళ్ళారు. ఇంకొంచెం దూరం నడిచారు. అంటే ఒకే చోట కాదు. సరే ఇలా అనుకుంటూ ఉండగా రాజు సైన్యం వీళ్ళ దాటి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు అడవిలోనే ప్రయాణం. అది బాగా పెద్ద అడవి. వీళ్ళు అడవిలోనే ప్రయాణం చేస్తున్నారు.
అలా ఉంటూ ఉండగా ఏం జరిగిందంటే ఒక శబర రాజు రాజు సైన్యం వచ్చారు. ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చారు? శబర రాజు శబర రాజు రాజును సేనయును శబర రాజు పులింద బఠాళి. అది రాజు శబర రాజు పులింద బఠాళియం అంటే కిరాతల రాజులు వచ్చాడు. నిషాద రాజు ఆయన రాజు, ఆయన యొక్క పులింద భటాళ్ళు అంటే ఆయన సైనికులు. శబర రాజు ఈయన కిరాతుడు, ఇందాక రాజ్యమేలి రాజు, ఇప్పుడు ఈయన ఆ నిషాద రాజు వచ్చాడు. ఆ పులిందులు అంటే కిరాతులు. మీకు ఇది చాలాసార్లు చెప్పాను. పులిందులు కిరాతులు మనం ఏదో ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం కానీ అవి మాత్రం దేనికి దానికి వారు పేరు. బోయ, చెంచు ఇవన్నీ కూడా. సరే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని చూసేటప్పటికి వీళ్ళకి మరి 10 మందిలో అయితే దోచుకోలేం కదండి. అందుకని చెప్పేసి వీళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళారు. ఈ దొంగల్ని వేసేకన్నలు దాటి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయి సరే వాళ్ళు కొంచెం కనుమరుగయ్యారు. ఇంకొంచెం వీళ్ళు ధరిస్తున్నారుగా ఇంకోసారి దోచుకుందాం అనుకున్నాక ఈ లోపల ఏం జరిగింది? వణిక్ రాజు చెప్పమ్మా. వణిరాజు వైశ్యులు. ఈ లోపల ఏం జరిగింది? అక్కడ వణిరాజు వచ్చాడు. వణిక్ అంటే వర్తకుడు. కొంతమంది వణిరాజు వాళ్ళు ఏదో వర్తకులు వచ్చారు. వాళ్ళు ఆ వర్తకులు వైశ్యులు వచ్చారు. వాళ్ళు కొన్ని ఒంటెల మీద, గుర్రాల మీద, గాడిదల మీద వాళ్ళు వర్తకులు వేసుకుని వాళ్ళు శబ్దాలు చేసుకుంటూ వచ్చారు. అంటే వీళ్ళు కనుమరుగైపోయి మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళు దాడి చేసి అవి తీసుకుందాం అనుకునే లోపల ఈ వణిరాజును వైశ్యులు వచ్చారు. మరి బాబు ఇదేంటో ఇది అందులో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కనుమరుగయ్యి వీళ్ళు అరిచినా వాళ్ళకి కనపడదు, వాళ్ళు వెళ్ళిపోయారులే అనుకుని ఇంకొంచెం దూరం నడిచేటప్పటికి ఈశ్వరం ఏం జరిగింది? తపసి రాజును ఆయన శిష్యులు మంచి తపస్సు మంచి వచ్చాడు. ఆయన శిష్యులు వచ్చారు. తపస్సు వచ్చిందంటే ఒకప్పుడు అసలు తపస్సు వాళ్ళకే భయపడేవాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చూపిస్తారు అని. తపస్సు రాజు ఆయన శిష్యులు ఆయన వచ్చారు. వాళ్ళు హరే రామ్ హరే రామ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ అనుకుంటూ వాళ్ళు వచ్చారు. చూడండి పాపం పరమేశ్వరుడు ఎన్ని వేషాలు వేసాడు ఆయన. పాపం ఏది అవతారం ధరించడానికి విష్ణువు ఎప్పుడైనా అవతారం ధరించాడు కానీ వేషం మార్చి పరమేశ్వరుడు మార్చలేదు. కానీ శిష్య రక్షణ ఇది మన భక్త రక్షణా దీక్షాపరుడైనటువంటి భక్త రక్షణాపరాయణుడు ఆయన ఎన్ని వేషాలు. ఒక యోగిగా ఆయన కొంతమంది శిష్యులు. ఈ ప్రమథుడే, ఆయన ప్రమథగణాలే. ఆయన రాజు అయితే ప్రమథగణాలు సైన్యం, ఆయన శబర రాజు అయితే ప్రమథగణాలు పులింద భటులు, ఆయన వర్తకుడుగా వస్తే ఈ ప్రమథగణాలందరూ వైశ్యులు. ఆయన కనుక ఇప్పుడు తపస్సు ఒకసేపు గురువు గారు అంటే ఆయన వెనకాల శిష్యులు వాళ్ళందరూ వచ్చారు. సరే వాళ్ళు కొంత దూరం నడిచారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నడిచారు. అంటే కాళహస్తి తీసి వచ్చే వరకు ఆయన తనతో పాటే తెచ్చుకున్నాడు. ఆయన మీరు ఈ టీవీలో ఒక సీరియల్ వచ్చింది, మరి మీరు చూశారు లేదు కానీ నాకు బాగా నచ్చింది. అంటే అప్పట్లో శ్రీకృష్ణ అని ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్లో కానీ అది లేదు కానీ భాగవతంలో లేదు కానీ మరి ఆయన రామానంద్ సాగర్ ఎక్కడి నుంచి తీసాడో నాకు తెలియదు కానీ చాలా గొప్ప విషయం చూపించాడు అక్కడ. అందరూ ఆ కుచేలుడు బయలుదేరుతాడు ద్వారకి. కుచేలుడు తన పట్టణం వదిలి శివార్లకు వచ్చేటప్పటికి ఒక ఆయన బండి వేసుకుని వచ్చాడు. కృష్ణుడు బండి వేసుకుని వచ్చాడు. ఏది ఆ బండి తోలేవాడు. ఈయనకి ఎన్నో కథలు, ఏది ఆయన గురించి, ఆయన భార్య గురించి ఈయన చెప్తుంటాడు. ఏమయ్య ఎప్పుడు నువ్వు నీ భార్య గురించి కొంతసేపు శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనవయ్యా అంటాడు. ఏదో సరదాకా కరెక్ట్ గా ద్వారక దగ్గరికి వచ్చాడు. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఈయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం జరిగింది? ఈయన వచ్చాడు, ద్వారక చూశారు, శ్రీకృష్ణ చూశాడు, ఈయన వచ్చాడు, మళ్ళీ ఈయన వచ్చాడు, మళ్ళీ ఈయన తీసుకొచ్చాడు. అనన్య భక్తితో మీరు చెయ్యాలే కానీ వస్తాయి.
అని మనం చేయలేము. అనేక పరిస్థితులు మనం చేసిన పాపాలే అన్ని అడ్డుపడతాయి. ఎప్పుడో కూర్చుందామని చేద్దాను పాపం అడ్డుపడి, దీన్ని అతిక్రమించి నువ్వు చేయగలిగావు అనుకోండి, అది వాళ్ళకి అనన్య భక్తి ఉంది కాబట్టి. అది మీకు అనన్య భక్తి గురించి ఒక చిన్న చెప్తాను. అనన్య భక్తులు అంటే ఏదో పెద్ద పెద్ద విభూతి రేఖలు, బొట్టు, రుద్రాక్షలు వేసుకోక్కర్లేదు. మీరు ఎప్పుడన్నా విని ఉంటారు, జానాబాయ్ అనేటువంటి ఒక భక్తురాలు పాండురంగుడిని అలా నమ్ముకుంది. కబీర్ దాస్ టైంలో వాళ్ళ వెళ్తోంది. ఆవిడ ఇంతకీ ఎవరో తెలుసా? ఆవిడ 4 ఇళ్లలో పని చేసుకునే పని మనిషి. ఈ జానాబాయి మీరు ఎప్పుడన్నా ఇక్కడ పండ్రేపురం వెళ్ళినప్పుడు చూసుకున్నారు. 4 ఇళ్లలో పని చేసుకునే పని మనిషి, మెయిట్. ఆవిడ ఎంత గొప్ప భక్తురాలంటే, ఒకసారి కబీర్ దాస్ అటు నుంచి వెళ్తుంటే ఆవిడను ఇంకోళ్ళు గొడవ పడుతున్నారు. ఈ పిడకలు నా వెంట అన్నాడు. అమ్మా, ఈ పిడకలు నీవంటావేమ్మా, నీకు గుర్తేమిటమ్మా నీ పిడకలు? ఏవైతే లేదు స్వామి, ఈ పిడకలు నావే, నేను రుజువు చేస్తాను అని చెప్పింది జనాభా. ఎందుకని? ఈ పిడకను మీరు చెవి దగ్గర పెట్టుకోండి, మీకు భగవన్ నామం వినిపిస్తుంది. ఎందుకని ఆవిడ ఏ పని చేసినా భగవన్నామంతో చేసేది. ఆవిడ విఠల 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 విఠల. నిజంగా ఆయన చూసుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఆ పిడక విఠల 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 విఠల. పని ఏంటంటే మనం ఊరికే తెలుసుకుని చప్పట్లు కొట్టడం కాదు. నువ్వు ఆ పని చేయగలగాలి. నువ్వు తిను, స్నానం చేయి, పడుకో, ఎప్పుడు భగవన్నామం చేసావనుకో, అప్పుడు అది భగవత్ సేవ అవుతుంది. కబీర్ దాసు ఈవిడ కాళ్ళ మీద పడిపోయాడు. మీరు పండ్రిపురం వెళ్తే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే ఆవిడ ఊడిస్తే ఈయన వెనకాల కృష్ణుడు ఎవరు? జలజాతాసన వాసవాది సుర పూజ భాజనం అయినటువంటి ఆయన చాటు తీసుకొచ్చేవాడు. ఆ చెత్త వేసాడు. ఈవిడ ఎత్తేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళి వారిపోసాడు. ఎక్కడో కదండి, ఇది కలియుగంలో మొన్న జరిగింది. ఇటువంటివి ఎప్పుడో అనుకుంటున్నాకండి మీరు. ఆయన చాటు తీసుకొచ్చేవాడు. ఈవిడ అంట్లో వేసేటప్పటికి ఆయన కడిగి పెట్టేస్తాం. ఈవిడ 4 ఇళ్లలో పని చేసేది కదా. ఈవిడ ఏమిటి చేసినా విఠల 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 విఠల. మరి నాయన మహాదేవ అంటే మన వాళ్ళకి నోరు పెకాల్సిన లేదు. ఒక్కసారి మహాదేవ చెప్పేటప్పటికి చాలు. ఇప్పుడు ఎప్పుడన్నా ఓకే 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 ఏమిటే మహాదేవ అనలేవు. మహాదేవ్ అంటే ఏం మాయరోగం చెప్పండి? మహాదేవ్ అంటానికి మనకు సిగ్గులేని మాటలు మాట్లాడడానికి మనకు సిగ్గులేదు. విచిత్రం ఏంటంటే సిగ్గులేని మాటలు మాట్లాడడానికి మనకు సిగ్గులేదు. ఇది మాత్రం మహాదేవ్ అనడానికి, భగవన్నామం పలకడానికి. నీరాజనం పలికేటప్పుడు హరహర మహాదేవ్ అని ఎంతమంది అంటారు చెప్పండి? ఎవడు ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఆత్మసమర్పణ చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్నారు కాబట్టి చూడండి, పరమేశ్వరుడు ఎన్ని వేషాలు వేసుకుని వస్తున్నాడు చూడండి. వీళ్ళకి అనేక రాజు అయిపోయాడు. ఇప్పుడు తపస్సు రాజు అయిపోయాడు ఆయన శిష్యులు, ప్రవసరాజు శిష్యులు. హరహర మహాదేవ హరహర మహాదేవ. వీళ్ళు వెళ్తే కానీ వీళ్ళు మళ్ళీ ఏం చేయలేదు. అంటే వీళ్ళు చూడండి ఎంత దూరం నడుస్తున్నారు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోరు కదండి, వాళ్ళ సైన్యం వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు మొదట రాజు, తర్వాత శబర్ రాజు, తర్వాత వణిక రాజు, తర్వాత తపస్వి రాజు, తర్వాత ఎవరంటే రాజు, తర్వాత కపాల భృత్రాజు. అంటే కపాలములు అంటే కాపాలికుడు. కపాలములు ధరించినటువంటి కపాల భృత్రాజు అంటే కాపాలికుడు.
వాళ్ళు ఏం చేస్తుంటారంటే కపాలమాల వేసుకుంటారు. కపాల భృత్రాజు జోగి జోగి అంటే వీళ్ళు అంటే మీకు ఇప్పుడు ఆధునిక భాషలో చెప్పాలంటే మీరు అఘోరాలు లేకపోతే ఇంకో సాధువుల పేరు నాగ సాధువులు ఉంటారు, వాళ్ళు అనమాట. వీళ్ళు ఓహో కపాలమాలలు వేసుకుని నాగ సాధువులు వస్తారు, వాళ్ళలాగా వచ్చారు. తర్వాత ఇంకో చోటు ఎప్పటి పశు రక్షణ అంటే పశు రక్షణ రాజు అంటే గొల్లవాడు. వాడు గొల్లలు తీసుకుని వచ్చాడు, వాడి వెనకాల గొల్లవాడు. ఎన్ని వేషాలు వేసాడు చూడండి. అంటే ఇప్పుడు రాజు ఉంది, రాజు సైన్యం, వీళ్ళందరూ వెళ్ళడానికి మీరు ఒక 5-6 కిలోమీటర్లు వేసుకోండి, వాళ్ళతో పాటు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు కొంచెం, ఇక మనం వీళ్ళు ఉద్యుక్తులై ఆ పిల్లల మీద పడిపోయి నగలు తీసేసుకుందాం అనుకుంటుండగా ఈయన కూడా ఇలా కొంత దూరం ఎక్కడి వరకు వచ్చాడు, కాళహస్తి వరకు తీసుకొచ్చాడు. తన ఊరు వరకు దాన్ని తెచ్చుకున్నాడు. దొంగలకు అవకాశమే లేదు. మనకి ఆ సమర్పణ భావం రావట్లా, అహంకారం పోవట్లేదు. నేను చేశాను. ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు జరిగింది అనుకో, నువ్వు చేయడం మూలంగా వెళ్ళదు అంటే నువ్వేమిట్రా బాబు, పొరపాటు నీ వల్ల జరగలేదు, మంచి నీ వల్ల జరగలేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి అనుకో. అసలు అప్పుడు నీకు కోపము రాదు, ఇది తాపము రాదు. ఒక చోటుకి వెళ్ళామండి, కొంచెం లేట్ అయింది. నువ్వు నాతో వచ్చుంటేనే కదా ఇదంతా అమ్మవారి లీల. నమస్కారం పెట్టి అయిపోయింది. ఇక్కడ ఊరికే మనం క్షేత్రాలు తిరుగుతామండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టి, సమర్పణ భావం రావట్లేదు. అదేమిటయ్యా అంటే ఒక్కొక్కడికి కొన్ని కిలోమీటర్ల పొడవున కోపాలు, అహంకారాలు, ఆభిజాత్యాలు, అహంభావాలు వచ్చేస్తున్నాయి. ఇది ఆవిడ లీల. అయిపోయింది. అక్కడితో అక్కడ అయిపోయిందిగా. నీకు రావాల్సింది అది. ఇన్ని విని ఇవి అన్ని తర్వాత నీకు రావాల్సిన సమర్పణ భావన. ఆ సమర్పణ భావన నీకులో లేకపోతే నువ్వు ఎన్ని చేసినా అది కొత్తకం అయిపోతుంది, ఆర్టిఫిషియల్ అయిపోతుంది. చూడండి ఆయన ఎలా రక్షించుకున్నాడు చూడండి. నీలో ఆ సమర్పణ భావన రావాలి. వస్తే ఆయన వస్తాడు. ఆయన చెప్పాడండి, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ నా పనిరా బాబు అన్నాడు. అది నువ్వు నమ్మకపోతే నీ కర్మ. గొల్లవాండ్రుని అది ఆ రాజధరుడు అంటే చంద్రుడిని ధరించిన వాడు. ఉడురాజముఖిమణి అంటే ఈ చంద్రముఖులు. ఉడురాజు అంటే చంద్రుడు. ఆ స్త్రీల యొక్క రక్షణ కోసం రాజధరుడు ఇన్ని రాజవేషాలు వేసుకొచ్చాడు. అది సంగతి. శార్దూల పద్యం. అది ఊరూరన్ విడిదిండ్లన్ చంపుటకునుద్యోగంగా కొన్ని ఊర్లకు వెళ్ళాడు. ఎక్కడ ఈ ఊళ్ళో బాగా దొరికిందిరా వేసి వీళ్ళిద్దరిని పట్ట రెండు పోట్లు పొడిచేసి చంపేసి ఉన్న డబ్బులు లాగా తీసేసుకుందాం అనుకుని చంపుటకి ఇక కత్తు రెడీగా పెట్టుకున్నారు, వేసేయడమే. అప్పుడు ఏం జరిగిందంటే జంగమాకారం చొప్పుగా వచ్చి పూజగొని శ్రీకాళ ద్వివేషుండు. చూడండి, శ్రీకాళహస్తి కాదు, అక్కడ ద్విగన్నా కూడా ఏనుగే. ఇలా వీళ్ళు ఉద్యోగంలో ఏంటంటే ఒక జంగమాకారంలో ఈయన వచ్చేవాడు. ఒక జంగమదేవరికి శివుడికి అభేదం. శివుడికి అభేదం. ఒకప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలంటే, నేను ఇది చెప్పిన కొత్తల్లో నేను మీ దాసిని అంటూ ఉండేది ఒక ఆవిడ. ఆ దాసి కాస్త దాసిపోయి ఇప్పుడు ఇదైంది. అలాగే ఈ కాళహస్తీశ్వరుడు జంగమ వేషం ధరించి, జంగానికి శివుడికి అభేదం కదా, జంగముడు వచ్చేటప్పుడు వీళ్ళు వాళ్ళని పూజ చేసేవాడు.
ఇప్పుడు వీళ్ళు పూజ చేయలేదనుకో, వీళ్ళు కూడా జంగమ వేషంలోనే ఉన్నారుగా, వీళ్ళ మీద అనుమానం వస్తుంది. అందుకని వీళ్ళు ఈ దొంగలు ఈ వైశ్యకన్యలు కలిసి వాళ్ళకి పూజ చేయడం. ఆ పూజ అయిపోయి వీళ్ళు సేఫ్ అనుకున్నప్పుడు ఆ శివుడు జంగమ వేషం ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళ పని అయిపోయింది. సరేలా ఇంకోసారి ఎప్పుడు చూద్దామని వీళ్ళు ఖర్చు పక్కన పెట్టేసేవాడు. యోషారత్నంబులకు ఆత్మ విద్య ఉపదేశం. యోషారత్నములు, యోష అంటే స్త్రీ, యోష శ్రీరత్నములకు ఆత్మ విద్య. వాళ్ళు చూడండి పండు, ఆయన గురువై వచ్చాడు. ఇప్పుడు ఆత్మ విద్య గురించి చెప్పాడు. ఆత్మ అంటే తన విద్య గురించి చెప్పాడని చెప్పుకోవచ్చు, స్వస్వరూప దర్శనం కోసం ఆయన చెప్పేసి. అదే శివాయ గురవే నమః. నువ్వు నమ్మి చెడిన వాడు లేడు. నమ్మకపోతే పోతావు, నమ్మకపోతే పోయినవాడు పోతాడు. అంతా ఏంటంటే నా ప్రతిభ, నా ప్రతిభ, ఇలా మనం ఇలా అనుకోవడానికి సరిపోయింది. యోషారత్మలకు ఆత్మవిద్య ఉపదేశించి వ్యాజంబున ఆ కారణంతో, ఆ మిషతో వీళ్ళకి ఆ జంగమేషలు వచ్చి, అమ్మా శివుడు అంటే ఎవరనుకుంటున్నారమ్మా, మీరు ఎలా చేయాలంటే చూడండి, ఆత్మసమర్పణ చేయాలన్న. మీరు తీర్థయాత్రలు చేయడం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు అక్కడ వాళ్ళ గురించి తెలుసుకో. శృంగేరి వెళ్ళి, ఏమిటో శృంగేరి ఎందుకంత ప్రాముఖ్యత కనిపించి చెప్పింది, నాయన నేను ఎక్కడ నీకు గజ్జల చప్పుడు ఆగిపోతుందో నేను అక్కడ ఆగిపోతాను అని చెప్పి శంకరాచార్యుల వెనకాల వచ్చింది ఆవిడ. ఒక చోట ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి చూశాడు, అక్కడే ఆవిడ శారదాంబ వారిగా వచ్చింది. అక్కడే ఈయనకు ఒక విచిత్రం కనిపించింది. ఏమిటా విచిత్రం? ఒక కప్ప అది ప్రసవిస్తుంది. అప్పుడు ఒక నాగుపాము వచ్చి దానికి పడగా, ఎండగా ఉంది బాగా, ఆ ఎండక దానికి తగలకుండా దానికి నీడబట్టి, అంటే పరస్పరము విద్వేషం ఉన్నా కూడా అక్కడ చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ఇది ఏమిటి అంటే, విభాండకుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ విభాండకుడు కొడుకే ఋష్యశృంగుడు. ఈ కథ మనం భాగవతంలోను భారతంలో కూడా చెప్పుకుంటాం. ఆ ఋష్యశృంగుడు విభాండకుడు ఎలా పెంచాడంటే, అసలు ఆయనకి విభాండకుడికి 2 జాతులు ఉంటాయి, ఆడ మగ అని తెలియదు అసలు. అలా పెంచాడు వాళ్ళ. అసలు ఆయనకి తెలీదు. ఆయనకి తెలిసిందల్లా అందరూ ఆయన అలాగనే ఉంటారు, అందరూ ఆయన లాగానే ఉంటారు, ఇంతే ఇది తెలిసింది. ఆయనకి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఒక శృంగం అంటే ఒక కొమ్ము వచ్చింది. అందుకే ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆయన తపస్సు చేసిన ప్రదేశం నేను వెళ్ళలే, కానీ మీరు ఎప్పుడన్నా వెళ్ళబడుతుంది. ఆ విభాండకుడు స్వయంగా అక్కడ ఒక లింగంగా మారిపోయాడు. శృంగేరిలోనే ఒక 2 అట్లీస్ట్ కంప్లీట్ 1 డే ఉండేటట్టు మనం వెళ్తే అక్కడ ఉన్నది చూస్తాం. అక్కడ ఉన్న శారదాంబాన్ని చూసి వచ్చేస్తే సరిపోతుందని అనుకుంటే నేను ఇది చేయలేను, కానీ కంప్లీట్ లేదు ఒక 2 days ఉంటే అక్కడ మిగతా ఆ దగ్గరలో చూడవచ్చు. ఎందుకంటే శృంగేరి అది పంచాయతన పీఠ. అక్కడ సూర్యుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, అందరూ విష్ణువు. కాబట్టి ఇక్కడ ఆ శ్రీకాళహస్తీశ్వరుడే స్వయంగా వీళ్ళకు ఆత్మవిద్య ఉపదేశించే మిషతో రావడం, వీళ్ళకు కొంచెం చెప్పడం, అమ్మ వెళ్ళొస్తాం. వీళ్ళేమో పాపం వాళ్ళతో పాటు వింటున్నట్టు నటిస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు అవకాశం దొరుకుతున్నారు, వీళ్ళని చంపేసో లేకపోతే వీళ్ళని దోచుకుందామని వీళ్ళు తెలుసు, కానీ వెనక తప్పట్లేదు, వింటున్నారు ఈ దొంగలు. కారుణ్యంబున వారి నిద్ర ఉడుగంగా చేయు, అది కారుణ్యంబున వారి నిద్రంబు ఉడుగంగా చేయు నక్తంబుల. అది నక్తములు అంటే రాత్రులు.
కారుణ్యంతో వీళ్ళు ఎక్కడ నిద్రపోతే మళ్ళీ వీళ్ళు అవసరం అని చెప్పి ఆయన ఒక జంగమ వేషంలో వచ్చి వాళ్ళకి నిద్రపోకుండా శివుడు గురించి చెప్పినప్పటికీ వాళ్ళకి నిద్ర రాదు. సరే, మనకి వాళ్ళ గురించి అసలు మనం పూజ చేసేటప్పుడు మనకు ఎక్కువ నిద్ర వస్తుంది. మామూలుగా నువ్వు ఏదన్నా ఏదో రాజకీయాల గురించో లేకపోతే ఇంకో సామాజిక విషయాల గురించి చెప్పు, నువ్వు 1 గంట వరకు హాయిగా మాట్లాడతావు. అదే 1 గంట వరకు శివరాత్రి నాడు పూజ నువ్వు 9ంటికి నిద్ర వస్తుంది. రోజు రాజు 11, 12 వరకు ఉండి ఈజీగా ఉండేవాడు నీవు అవడ 9ంటికి నిద్ర వస్తుంది. ఏం చేస్తాం? ఇది ఇది మనకు ఎలా పట్టింది కొంతమందికి. అందులో ముఖ్యంగా ఈ జ్ఞానం ఇవన్నీ చెప్పు, ఏదో కథ అన్నారు కొంతవరకు, కొంత కాకపోతే కొంతలో వింటారు. ఇప్పుడు సాంఖ్యయోగము, యోగం, సాంఖ్యము, యోగం అని ఇట్లా మనం ప్రారంభించాం అనుకో, నిర్గుణము, సగుణము, వాడికి ఎలాగో ఏం అర్థం కాదు. హాయిగా జ్వాలపడినట్టుంటుంది, హాయిగా అంతా అయిపోయిన తర్వాత అది ఎలాగో అలారం పెట్టుకుంటాడు, హర హర మహాదేవ్. శార్దూల పద్యం. ఆ దొంగల్ తెగి అకృత్యముల్ సేయం చూడగా, అది ఆ దొంగలు తెగి ఇట్లు అకృత్యముల్ సేయం చూడగా, దొంగలు తెగి అని సాహసించి తెగించి తెగించేశానండి అంటే డెస్పరేట్ అన్నమాట. ఇట్లా అకృత్యములు అంటే చెయ్యకూడని పని చేద్దామని అనుకుంటున్నారు. ఏమిటి? ఈ పిల్లలిద్దరిని చంపేయడము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా దోచేసి భా అని చెప్పేయడం. వాళ్ళు సవ్యంగా ఇచ్చేసారా, వాళ్ళ డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళు తోలేయడం లేదు, వాళ్ళు చంపేయాలి. అలా చేయాలని చూస్తే దేవతా చూడారత్నము, దేవతా చూడారత్నం, వారి యత్నములకి వారి యత్నములకెచ్చో కొచ్చో కూడకుండా. చూడండి, దేవతా చూడమంటే అంటే దేవతా సార్వభౌముడైనటువంటి ఆది ఆ కాళహస్తీశ్వరుడు వాళ్ళ ప్రయత్నములకు భంగము కలిగిస్తూ, చూసారా, విఘ్నేశ్వరుడికి ఒక పేరుంది, విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః. విఘ్నములు కలిగించేవాడు ఆయనే, విఘ్నములు పోగొట్టేవాడు ఆయనే. ఒక పని చేస్తున్నప్పుడు అది మంచి పని కాదనుకోండి, దాని విఘ్నము కలిగించడం నీ మీద ఉన్న దయ. నువ్వు మంచి పని చేస్తున్నావు, ఆ విఘ్నములు పోగొట్టడం నీ మీద ఉన్న దయ. కాబట్టి అలా మహాదేవుడు ఏం చేశాడు? వీళ్ళ ప్రయత్నములు ఎక్కడా కూడా కూడకుండా, అంటే ఎక్కడా కూడా సఫలం కాకుండా చూశాడు. అసలు కనీసం వీళ్ళకి అనుమానం కూడా రాలేదు. వీళ్ళు మనసులో అనుకునేటప్పటికీ రాజాధిరాజు అంటూ వెనకాల ఎవరు వచ్చారు. అప్పటి వరకు ఎవరు లేరు. మళ్ళీ కొద్దిసేపు మనసు వర్తకు రాజు ఆ మాటలు వచ్చాయి. ఇంకో రాజు అనుకున్న హర హర మహాదేవ్ అంటే ఇంకో ఇప్పుడు వీళ్ళకి అనుమానం రావాలిగా. అని అంటే అని అనుకో, ఓహో వీళ్ళు దొంగలు రా అని అనుమానం వేశ్యకన్యలకు వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు ఎవరిని వచ్చినప్పుడు అయ్యా వీళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తున్నారండి అని వీళ్ళు వాళ్ళకి చెప్తేవాళ్ళు. వీళ్ళకి అసలు అనుమానం వాళ్ళకి రావడం, వాళ్ళు పాపం వీళ్ళు భక్తులే, వీళ్ళు కూడా పాపం మనతో పాటు కాళహస్తి వస్తున్న జగ్గపదేవర్లే అనుకుంటున్నారు. కానీ భావగ్రాహి మహేశ్వర కదండి, మన భావాన్ని పట్టుకుంటాడు ఆయన. అందరి మనస్సులో ఉన్న భావాలు ఆయనకి తెలుసు, అందరి మనస్సులో ఉన్న భావాలు ఆయనకి తెలుసు, మనం అనుకుంటాం. కాబట్టి ఆ భావగ్రాహి అయినటువంటి మహేశ్వరుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు, ఈ వేశ్యాకన్యలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసు. వీళ్ళు ఇంకో నెక్స్ట్ సెకండ్ లో వీళ్ళు వస్తానగా ఆయన వస్తాడు. నీకు ఆ పరిపూర్ణ విశ్వాసం ఉంది. మనం ఎక్కడ దెబ్బతింటున్నాం అంటే విశ్వాసం లేకపోవటం వల్లే. విశ్వాసం ఉందనుకోండి, నీకు భయం ఉండదు, కోపం ఉండదు, ఇంకోటి ఏది. నీకు అవన్నీ వస్తున్నాయంటే నీకు విశ్వాసం లేదనేది అన్నమాట. తర్వాత సుఖక్రీడం కన్యలం కొంచు, అది సుఖక్రీడం కన్యలం కొంచు పోన్ కనిరి భక్తిన్ ముందర మందర మందర వ్రీడాకృతి
తిరుకాళ శైల వృద అజ్ తిరుకాళశైల శైలావృత్ అజ శ్రీ భంగ శృంగం. ఇలా వెళ్తుంటే వాళ్ళ ప్రయత్నములు ఫలించడం కదా, అసలు వాళ్ళు మొదలెట్టకుండానే చేసి సుఖక్రీడలు వాళ్ళకి హాయిగా అలసట లేకుండా సుఖంగా ఏదో ఆటగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళని కంటికి రెప్పలాగా కాచుకుంటూ తీసుకొచ్చేసారు. ఎక్కడి వరకు వచ్చారు వీళ్ళు? అదిగో కాళహస్తి. ఆ కాళహస్తి శృంగము అంటే శిఖరం కనపడింది వీళ్ళకి. ఎటువంటి కాళహస్తి శృంగం అంటే భక్తి ముందర, అంటే భక్తిని ముందర కనిపించింది. ఎలా అంటే మంధర పర్వతము, అది మంధర వ్రీడాకృత్ అంటే మంధర పర్వతమును, అది మంధర పర్వతమునకు లజ్జాకారమైన అంటే మంధర పర్వతమును మించినటువంటి పర్వతం అంట కాళహస్తి. ఇప్పుడు నువ్వు తెలివిగలవాడు, నీకంటే తెలివిగలవాడిని చూస్తే నీకు కొంచెం తక్కువ ధనంగానే ఉంటుందిగా. మంధర పర్వత వ్రీడాకృత్ అంటే మంధర పర్వతమునకు కూడా లజ్జాకారణమైనటువంటి అంటే కాళశైలము అంటే శ్రీకాళగిరి ఆచ్ఛాదకమైన మాక్షిక ధాతు శోభయ శ్రీకాళధృత్ వృదజ ఉంది కదమ్మా, వృదజ ఉంది. శ్రీకాళ వృదజ శ్రీభంగ శృంగం, అది శ్రీకాళ వృదజ అజ శృంగము. అజ అంటే మాక్షిక ధాతు అంటే శ్రీకాళహస్తి యొక్క పెద్దయిన పర్వతం, భక్తైన పర్వతమున శ్రీ శృంగము అంటే గొప్పదైనటువంటి ఆ శిఖరాన్ని వీళ్ళు చూసేసారు. అంటే కాళహస్తి వరకు వచ్చాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మధుర నుంచి కాళహస్తి వచ్చే లోపల ఎక్కడో వెళదాం, కానీ ఆయన తన దగ్గర వరకు తెచ్చేసుకున్నాడు. ఎవరు? ఆ కాళహస్తి తెచ్చుకొని చంపకమాల కనుగొని ఆ కాళహస్తి పర్వత శిఖరాన్ని చూసి కనుగొని ఆరణి తటి ఆరణి లేదంటే సువర్ణముఖి. ఆరణి తటి యందు అంటే ఆ సువర్ణముఖి నది పర్వతం, నా సువర్ణముఖి నది తటి గట్టు యందు కాయము తోచి అంటే వాళ్ళ యొక్క శరీరాన్ని ముంచి అంటే సువర్ణముఖి నదిలో స్నానం చేసి తదీయ సైకత అవనిన్ అభవన్ భజించును. తదీయ సైకత అంటే ఈ సువర్ణముఖి నది గట్టు మీద ఉన్నటువంటి సైకతము ఇసుక తీసుకుని ఆ ఇసుక మట్టితో అంటే ఆ మట్టితో అభవున్ అంటే వాళ్ళు లింగం చేశారు. అక్కడ ఆ లింగం చేసి ఆ లింగాన్ని పూజించేశారు. మళ్ళీ ఆ సువర్ణముఖి నదిలో వదిలేశారు. తదీయ సైకతావని అంటే మట్టి లింగమును పార్థివ లింగమును చేసి అభవున్ మహాదేవుణ్ణి అర్చించి భజించి పూజించి అపవర్గ రమా విభున్ అపవర్గం అంటే మోక్షం అనేటువంటి లక్ష్మి యొక్క భర్త అయినటువంటి అంటే మోక్షకారకుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి వాలి పూజ చేసిన అది వాలి అంటే ఇంద్రజుడు అని అది మళ్ళీ చెప్పమ్మా. వాలి పూజ చేసిన శివలింగము వాలి పూజ చేసిన శివలింగము ఇక్కడ వాలి అంటే ఇక్కడ ఇంద్రజుడు అనిచారు అంటే ఇంద్రుడి యొక్క కుమారుడు. లేదా అక్కడ ఒక సైకతలింగం ఉంది బహుశా. మరి
మనం కూడా చూడలేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చెప్తుంటే విన్నాను. అర్థంలోనేమో వాలి పూజించిన శివలింగం అని. అది వాలి అంటే ఇప్పుడు ఈ వాలి ఇంద్రుడు కొడుకు కదండి. అది వాలి ఇంద్రుడు కొడుకు. ఇప్పుడు సుగ్రీవుడేమో సూర్యుడు కొడుకు. అంటే అక్కడ వాలి పూజించిన సైకతలింగం ఉందన్నమాట. మరి ఇదేదో ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు చూడండి. సువర్ణముఖి నది పక్కన వాలి యొక్క అంటే వాలి ప్రతిష్ఠించిన శివలింగం ఉందిట అని ఏం చెప్తున్నారు. ఆ ఇంద్రజుడు అంటే ఇంద్రుడు యొక్క కొడుకు ఆ వాలి పూజించిన శివలింగమును కొలిచి దాన్ని కొలిచి అంటే మీరు డైరెక్ట్ కాళహస్తి వెళ్ళిపోలేదు. సువర్ణముఖి నదిలో స్నానం చేసి సుగ్రీవుల్లో పెద్దవాడైన వాలి ఒక శివలింగాన్ని అక్కడ అర్చించాడు. ఇది కాళహస్తి తాను. దాన్ని వీళ్ళు కొలుచుకుని అర్చించి అభిషేకం చేసి పూజలు చేసి సిద్ధులకై అణిమాది సిద్ధులిచ్చిన వరభైరవున్ తలచి వరభైరవున్ అంటే చూడండి అక్కడ ఒక భైరవుడు ఉన్నాడు. అనేక మంది సిద్ధులకి అణిమాది సిద్ధుల్ని ఇచ్చినటువంటి భైరవుణ్ణి కూడా అర్చించి అక్కడ ఇంకో భైరవుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరినీ మనం చూడాలండి. కాబట్టి చూసిన తర్వాత మీరు వెళ్ళి చూడండి. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ప్రధానాలయానికి వెళ్ళిపోవడం, ఆయన చూసుకోవడం వచ్చాడు. అది వరభైరవుని తలచి అంటే వరుడు అంటే శ్రేష్టమైనటువంటి భైరవుణ్ణి తలుచుకుని చిత్తము లోపల వాళ్ళ మనస్సుల్లో ఆ మహత్యాన్ని, ఆ కాళహస్తీశ్వరుడి యొక్క మహత్యాన్ని మాటి మాటికి తలుచుకుంటూ పొగుడుతూ ఉంటే తర్వాత వచనం తెలియగోరి అంటే వాళ్ళ మనస్సుల్లో ఆ మహత్యాన్ని తెలియగోరి తెలుసుకుందామని అడుగుటయు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ వాళ్ళని అయ్యా ఈ భైరవుడి యొక్క గొప్పతనం ఏంటి అని అడుగు, లేకపోతే దీని గొప్పతనం ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు. అపురాణజ్ఞులు అగు పేరులు ఇట్లనేది అంటే పురాణము తెలిసినటువంటి వాళ్ళు ఆ పేరులు ఇట్లాంటి ఆ వరభైరవుల గురించి కానీ వాలి పూజించడం కానీ మనం ఎక్కడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యా దీని ప్రాశస్త్యం ఏమిటి అని అంటే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. అది తర్వాత ఘట్టము ఇక్కడ సిద్ధులు అని అణిమాదులు అవి సిద్ధులు 8 ఉన్నాయి. అది అణిమ, లకిమ, గరిమ, మహిమ, ప్రాప్తి అని 8 సిద్ధులు. విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నర పిశాచో గుహ్యక సిద్ధభూతో అవి దేవయోనయ అంటే దేవతలు. వీళ్ళందరూ దేవతలే. పిశాచులు కూడా ఒక విధంగా సిద్ధులే. అణిమాదులు ఏమేంటంటే విభూతిరైశ్వర్య ఐశ్వర్యమణిమాదిక అష్టమధా అణిమాది కష్టమధా అష్టమధా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చాష్టభూతయః. తర్వాత వాలి పూజించిన శివలింగము కథ. అది వాలి పూజించిన శివలింగం కథ ఉంది. ఆ కథ మనం నేర్చుకుని వాళ్ళు కాబట్టి చెప్పండి. గన్నం పెడుతుంటా చదువమ్మా. ఇది నెక్స్ట్ ఘట్టమా? ఓహో నెక్స్ట్ ఘట్టం అయితే నేనేమన్నా మామూలుగా ఇందులో ఇచ్చాడేమో. అయితే ఇందులో కొంచెం అంటే ఈ వాలి పూజించిన శివలింగం అసలు ఎంతో వచ్చిందో కొంచెం అంటే కట్ చేస్తే వస్తుంది. ఇది రేపటి నుంచి వస్తుంది. ఇది ఉత్పలమాల పద్యం. ఈ పద్యం నెంబర్ ఎంతనండి? 72. రేపటి నుంచి
డెబ్బరుడుగా మనకు తెలుసు. రేపు మహాదేవ 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 మాస్టారు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ మహాదేవ. హిమక్క అదేంటి నీ పేరు సీమా అని వస్తుందేంటి? అది వేరే దాంట్లో రికార్డింగ్ లో చేశాను అట్లా, అది సైట్ కోసం రావట్లేదు ఫస్ట్ దాంతో. రావట్లేదా? గుజరాత్ వెళ్ళి పేరు మార్చుకున్నామేమో. ఇప్పుడు నేను హిమక్క అనాలా సీమక్క అనాలా అని మాకు అర్థం కావట్లేదు. అది హిమక్క. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 తల్లి కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 అమ్మ సీతమ్మ. మహాదేవ గురుగారు. మహాదేవ. మైండ్ ఆఫ్ చేయాలి. రేపు చేద్దాం. తీసుకొచ్చి చేశాను.